ఇలా భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. ఏదైతే బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ఇలా రాజ్యాంగాన్ని మార్చే కుట్ర చేస్తుంది. దాన్ని ఇలా సాక్షాత్తు పార్లమెంట్లో ప్రస్తావించినప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం రాహుల్ గాంధీ గారు ఇలా ప్రజలను చైతన్యవంతం చేయడం కోసం వాళ్ళ కాశ్మీర్ నుండి కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఏదైతే భారత్ జోడో యాత్ర చేపట్టిరో దానికి స్ఫూర్తిగా వాళ్ళ ప్రజల్ని గ్రామాన చైతన్యవంతం చేయాలని వాళ్ళ ఏదైతే తెలంగాణ బీసీసీ పిలుపు మేరకు గ్రామాన కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. భారత రాజ్యాంగంలో మనకు పొందుపరిచిన హక్కులైతేంది, స్వేచ్ఛనైతేనేది వాళ్ళ భారత రాజ్యాంగాన్ని వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఇలా తుంగలో దొక్కే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఇలా రాజ్యాంగాన్ని మారిస్తే ఇక్కడ ఉన్న ప్రజల స్వేచ్ఛను హరిస్తారు. ఇవాళ ప్రజల స్వేచ్ఛ హరించడం వల్ల ఇలా స్వేచ్ఛగా ప్రజలు జీవించలేని పరిస్థితి ఉంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలా దేశవ్యాప్తంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా గ్రామానికి తిరుగుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి ప్రజలను చైతన్యవంతం చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు సారంపల్లి గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మా గ్రామ ప్రజలు కానీ మా కాంగ్రెస్ మండల పార్టీ నాయకులు మా గ్రామ పార్టీ నాయకులు అందరూ ఇంత పెద్దన హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఇలా మనం అందరం కలిసి ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందాం, భారత రాజ్యాంగాన్ని కాపాడుకుందామనే ఒక ఏకైక నిదానంతో ముందుకు పోదాం. ప్రజలందరికీ ఏం జరుగుతుందనే విషయాన్ని తెలియజెప్పుదాం. ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇదే నిరంకుశ ధోరణి అవలంబించి ఇలా రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరిగితే ఇవాళ మొన్న ఎన్నికల్లో చూసినాం మనం. ఇలా 400 సీట్లు వస్తాయన్నదాన్ని ఇలా 240 సీట్లకు ప్రజలు పరిమితం చేసి వాళ్ళ మెడలు వంచారు. ఇలా రాబోయే రోజులలో కూడా ఈ కేంద్ర ప్రభుత్వం అయిన బీజేపీ ప్రభుత్వం వాళ్ళ నిరంకుశ ధోరణి మార్చుకోకపోతే మాత్రం తప్పకుండా ప్రజలు చాలా చైతన్యవంతులు. ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు, దేశ ప్రజలు వాళ్ళ చాలా చైతన్యవంతులు. ఇదే నిరంకుశ ధోరణి అవలంబిస్తే ఇలా బీజేపీ పార్టీని కూడా పొందబెట్టడానికి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారన్న మాటను గుర్తు చేస్తూ ఇప్పుడు